మధ్యలో మీరు రాకండి ఏఎస్ఐ గారు. రాకుండా ఎలా ఉంటాను? మీరు ఇలాగే గొడవ చేస్తే మిమ్మల్ని కూడా కట్టకట్టాల వెనక్కి పంపించాల్సి వస్తుంది. మంజు, ఏమన్నావు? భర్తనని కూడా చూడకుండా లాకప్లో వేస్తానని ఆ సిఐ గాడి ముందే నన్ను అవమానిస్తావా? మంజు, అసలు నువ్వేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? దీనంతటికీ కారణం నేను నిన్ను ఈ జాబ్ చేయనివ్వడమే కదూ. చూస్తా. ఇప్పటి వరకు ఈ సత్యాలో సద్గుణాల పురుషుణ్ణే చూశావు. ఇక నాలో రావణాసురుడు ఎలా ఉంటాడో చూపిస్తాను. ఇప్పుడు ఆవేశపడితే కుదరదు. ఈ విషయం మేడంకి చెప్పాలి. నమస్తే మేడం. విషయానికి రా. ఆ సిఐ నా మాట వినటం లేదు మేడం. అన్నను లాకప్లో ఉంచారు మేడం. ఒక మినిస్టర్ని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచితే యంగ్ అండ్ డైనమిక్ యూత్ ప్రెసిడెంట్ అయ్యుండి యూత్ని తీసుకెళ్ళి గొడవ చేసి పోలీస్ స్టేషన్ని తగలబెట్టి మినిస్టర్ని బయటికి తీసుకొస్తావనే అనుకున్నాను. అంతేకాని ఇలాంటి చచ్చు సమాధానం చెప్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు సత్య, రాజకీయంలో ఎదగాలంటే రౌడీయిజం చెయ్యాలి, గొడవలు కొట్లాటలు చెయ్యాలి. అవసరం ఉన్నా లేకపోయినా పోలీసు వాళ్ల దృష్టిలో, మీడియా వాళ్ల దృష్టిలో మనం ఎప్పుడూ ఉండాలి. వాళ్లతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ వాళ్లకి వాళ్లే తప్పులు చేసేలా పరిస్థితుల్ని మనమే క్రియేట్ చేయాలి. అప్పుడు పోలీస్ స్టేషన్ ముందు మన అనుచరుల్ని తీసుకెళ్ళి గొడవలు చెయ్యాలి. మన గురించి, మన లీడర్షిప్ గురించి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చెయ్యాలి. ఇలాంటివి చేస్తున్నప్పుడే నీ బలమేంటో, నీ బలగం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటివి మీరు ఏవీ చేయట్లేదని ఇక్కడున్నా నాకే అర్థం అవుతుందంటే అక్కడున్న మీకు అర్థం కావట్లేదా? మేడం, అది చూడదో మేహూనా ఆ సీఏకి, మినిస్టర్కి ఫస్ట్ నుంచి పడదని నాకు తెలుసు. ప్రతిపక్షం పార్టీ వాళ్లే ఎంతో కొంత డబ్బిచ్చి ఆ సీఐతో ఈ పని చేయిస్తున్నట్టున్నారు. ఆ మినిస్టర్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వింక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. మా సిఐ గారు పంపించారు. తేడా వస్తే షూట్ చేయమని కూడా చెప్పారు. మీరు ఇలాగే గొడవ చేస్తే మిమ్మల్ని కూడా కట్టకట్టాల వెనక్కి పంపించాల్సి వస్తుంది. సార్, మహేంద్ర, మినిస్టర్ గారిని చూస్తుంటే నీకెలా అనిపిస్తుంది?
ఈ స్టేషన్లో జరిగే ప్రతి విషయం మినిస్టర్కు చేరవేసే వాళ్ళు మన డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. మంజు లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మహేంద్ర, టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మంజు చేసేది ఏఎస్ఐ పోస్ట్ అయినా సరే తను నా దృష్టిలో ఆఫీసరే. నువ్వొక సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నా నువ్వు నా దృష్టిలో హోమ్ గార్డ్వే. సార్, ఇది టూ మచ్ సార్. నీకు కోపం పొడుచుకొస్తుందా? సరే, దీని లాజిక్ ఏంటో నువ్వు చెప్పు. నా తర్వాత స్టేషన్లో ఎస్ఐవి నువ్వుండగా మినిస్టర్ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి నేను ఏఎస్ఐ మంజునే నా వెంట ఎందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పు. మీరు కావాలని ఏఎస్ఐ గారిని తీసుకెళ్లారు సార్. కాదు 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 కాదు. కుక్కకు పాలు పోస్తే అది విశ్వాసంతో ఉంటుంది. అదే పాముకు పాలు పోస్తే అది విషాన్ని కక్కుతుంది. అంటే ఎస్, నువ్వు ఈ డిపార్ట్మెంట్కి పాములాంటోడివి. జీతం ఇక్కడ తీసుకుని కోవట్గా ఈ మినిస్టర్ దగ్గర పనిచేస్తున్నావు.